శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు రచించి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేసిన దేవి భాగవతం చదువుతున్నాం. ప్రథమ స్కంధంలో ఉన్నాం. వ్యాస భగవానుడు సుఖ మహర్షి జననానంతరం జాతకర్మలన్నీ పూర్తి చేసి బృహస్పతి ఆశ్రమానికి గురుకులానికి పంపించారు విద్యాభ్యాసం కోసం. సుఖ మహర్షి వెనక్కి తిరిగి వచ్చాక వివాహం చేద్దామని అనుకున్నారు. కానీ సుఖ మహర్షి నేను వివాహం చేసుకోను, వైరాగ్య మార్గంలో ఉంటాను అని చెప్పేసరికి నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి బ్రహ్మతత్వం అంటే ఏంటో తెలుసుకో అని మిథిలా నగరానికి వెళ్ళమన్నారు. ముందర సుఖ మహర్షి జనకుడు మహారాజు కదా, రాజర్షి ఎలా అయ్యాడు, నేను ఆయన దగ్గర తెలుసుకున్నది ఏముంటుంది, సంసారంలో ఉన్నవాడు కదా అని ఆలోచించి ఆయన తండ్రి చెప్పాడు కదా అని జనక మహారాజు దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. శుకుడు వ్యాస భగవానుడికి పాదాభివందనం చేసి ప్రదర్శనం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకెళ్ళిపోయాడు. దేశాలను చూస్తూ రకరకాల ధర్మాలను మనుషులను గమనిస్తూ చెట్టు చేమ తిలకిస్తూ తాపస యాజక యోగి వానప్రస్థులందరినీ దర్శిస్తూ అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలను సేవించి శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి 2 ఏళ్లకు మేరువును దాటి ఏడాదికి హిమాచలం దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజల జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా ధార్మికంగా జీవిస్తున్నారు. అలా సంచరిస్తుంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు సుఖ మహర్షిని ఆటకాయించాడు. ఎవరు నువ్వు, నీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. సుఖుడు నివ్వెరపోయి నిలబడ్డాడు, స్థాణువులో నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడు కానీ ఉలుకు పలుకు లేదు. ఆ ద్వారపాలకుడికి దవ్వారికుడు అంటారు, అతనికి ఏమీ అర్థం కాలేదు. విప్రుడా, చెప్పు, నువ్వు మాట్లాడవేంటి, మూగవాడివా, ఏ పని మీద ఇటు వచ్చావు, ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు, రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులు ఎవరు ప్రవేశించకూడదు, కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు, నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తలాగా బ్రాహ్మణుడిలాగా కనబడుతున్నావు, నీ ఊరు పేరు బోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో చెప్పి అప్పుడు నీ ఇష్టం, హాయిగా లోపలికి వెళ్ళు అన్నాడు. సుఖ మహర్షికి ఆశ్చర్యం వేసింది. దవ్వారిక, నేను వచ్చిన పని నీ మాటలతో అయిపోయింది. మిథిలా నగరం చూడడానికి ప్రవేశం దుర్లభం అని తేలిపోయింది. మూర్ఖుణ్ణి, ఎంత మోహపడి వచ్చాను, 2 పర్వతాలు దాటి వచ్చాను, 3 ఏళ్లు నడిచి 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 వచ్చాను. నా కన్న తండ్రి నన్ను మోసం చేశాడు, ఎవరిని అనుకుని ఏమి లాభం, పైగా ఇది ఒక కర్మఫలం అనుకుంటాను, అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజ దర్శనాల కోసం తిరుగుతుంటారు, కానీ నాకు అలాంటి ఆశ ఏమీ లేదు, కేవలం భ్రమపడొచ్చాను. ఆశలు లేని వాడికి అంతా సుఖమే కదా, అయినా సరే మోహసాగరంలో మునిగాను. ఎక్కడి మేరు పర్వతం, ఎక్కడి మిథిల, కాలి నడకన వచ్చానా, ఇంతకీ ఫలితం ఏంటి? విధి వంచితుణ్ణి, ప్రారంధం అనుభవించక తప్పుతుందా, మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి కదా. ప్రారబ్ధం కిల భోక్తవ్యం శుభం వాప్యథవా శుభం ఉద్యమస్తద్వశే నిత్యం కారయత్యేవ సర్వదా. మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా, విదేహుడు రాజు, పట్టణంలోకి ప్రవేశం లేదు. ఇలా శుకుడు తనలో తానే కొంతసేపు మాట్లాడుకుని విరమించాడు. ఆ మాటలన్నీ విన్న ద్వారపాలకుడికి అర్థమైంది, విషయం అర్థమైంది. ఈయనెవరో బ్రాహ్మణోత్తముడు
జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించాడు. సంభాషణకు దిగాడు. ద్విజోత్తమా, క్షమించు, నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం, వెళ్ళు, లోపలికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీలాంటి విముక్తులకు ఓర్పే కదా బలం, విముక్తానాం క్షమాబలం. ద్వారపాలక సుఖమహర్షి అన్నారు, నువ్వేమో పరతంత్రుడివి, ఇందులో నీ తప్పేముంది? ప్రభు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభు తప్పు కూడా లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో, దొంగో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే, నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే కదా అంటే ఆ ద్వారపాలకుడు అన్నాడు, బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిలాగా కనబడుతున్నావు. నేను ప్రతిహారిని, కాపలా కాసేవాడిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రువు, ఈ సందేహాలన్నీ నన్ను పీడిస్తున్నాయి. దయచేసి నాకు నువ్వు జ్ఞానోపదేశం చేసి వెళ్ళు అన్నాడు. అప్పుడు సుఖమహర్షి అన్నాడు, దవారిక, లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. రాగులు ఉంటారు, విరాగులు ఉంటారు. రాగులు అంటే మోహం ఉన్నవాళ్ళు, అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళ మన ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్ళా మూడు రకాల వాళ్ళు ఉంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైన వాళ్ళు, విరాగి అంటే సన్యాసి. ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వాళ్ళు, పూర్తిగా తెలిసి విరాగైన వాళ్ళు, అజ్ఞానంతో విరాగైన వాళ్ళు, అటు ఇటు ఊగిసలాగటలతో విరాగులు అయ్యేవాళ్ళు. అలాగే రాగులు కూడా అంటే అనురక్తి ఉండేవాళ్ళు కూడా రెండు రకాలు ఉంటారు, మూర్ఖులు, చతురులు. ఈ చతురుల చాతుర్యం శాస్త్రజన్యం, బుద్ధిజన్యం అని రెండు రకాలుగా ఉంటుంది. మతి యుక్తము అయుక్తము అని రెండు రకాలుగా ఉంటుంది. ఆ ద్వారపాలకుడికి అర్థం కాలేదు. విప్రవర్య, నువ్వేదో చెప్తున్నావు, నాకేం అర్థం కావటం లేదు, కాస్త విపులీకరించి అర్థం అయ్యేట్టు చెప్పు అన్నాడు. అంటే అప్పుడు సుఖ మహర్షి అన్నాడు, ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. రాగులు విరాగులు కదా, అతనికి సుఖాలు దుఃఖాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు, జయాలు, సమ్మానాలు, ఇవన్నీ సుఖాలు. అదే ఆ ధనం సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలు, ప్రతి క్షణము అశాంతి. అందుచేత అతడికి రాగి అయిన వాడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం. డబ్బు సంపాదిస్తే సుఖం ఉంటుంది, డబ్బు లేకపోతే దుఃఖం ఉంటుంది. అతడి సుఖాలకు ఎవడు అడ్డొచ్చినా వాడల్లా అతనికి శత్రువు, ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడు. చతురుడైన రాగి ఎప్పుడు దేనికి మోహపడ్డు, మూర్ఖుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు. ఇది తేడా అని. ఇంకా విరక్తులుంటే, విరక్తి అంటే సన్యాసి, వాళ్ళకి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మాను చింతనలు వాళ్ళ కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వాళ్ళకి దుఃఖహేతువు. సన్యాసంకి సంసారం అంటే అది దుఃఖం. కామక్రోధ ప్రమాదాదులు అనేకం శత్రువులు వాళ్ళకి, సంతోషం ఒక్కటే వాళ్ళకి మిత్రుడు. ఈ సంభాషణతో ప్రతిహారి చాలా సంబరపడ్డాడు. శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు, నమస్కారం చేశాడు, లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు. లోపల అతి విశాలంగా మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. రకరకాల విపణి వీధులు, బజార్లున్నాయి. క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జనసమ్మర్ధం. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, రాగద్వేషాలు, కామక్రోధ లోపమోహాలు, వాద వివాదాలు, అంతా డబ్బు డబ్బు డబ్బు. శుకుడు అన్ని చూస్తూ నడిచెళ్తున్నాడు. మహా తేజస్వి. ఇతను మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. అలా వెళ్ళి రాజమందిరం ముందు నుంచున్నాడు. రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలాగా అడ్డుపడ్డాడు. శుకుడు ఠక్కుని నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తనుండి అలా నిలబడ్డాడు. ఎండ నీడ రెండు శుకుడికి ఒక్కటే స్థానువులా నుంచున్నాడు. ఈ లోపల అక్కడికి ఒక మంత్రి గారు వచ్చారు. శుకుడికి నమస్కారం చేశారు. సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. అది రెండవ కక్ష. పూల తోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సును ఆనందింపజేసింది. ఆ అమాత్యుల వారు అతిథి సత్క్రియలన్నీ జరిపారు.
ఒక దివ్య భవనంలో విడిదిచ్చారు. కామశాస్త్ర విశారదులైన వారవనితలను ఆడి పాడి అలరింప చేయగల అందగత్తెలను ఈ శుకుడి సేవ కోసం నియమించి మంత్రి గారు సెలవు తీసుకున్నారు. అక్కడికి ఆయన డ్యూటీ అయిపోయింది. ఈ వారవనితలందరూ భక్తి శ్రద్ధలతో శుకుడికి సమర్చనలు చేశారు. దేశ కాలోచితమైన తినుబండారాలు అందించారు. అంతఃపురం ఉద్యానవనానికి తీసుకెళ్లారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి ఆ శుకుడిని చూసి వాళ్ళంతా కామ మోహితలయ్యారు. కానీ శుకుడు ఎలాంటి వాడు? జితేంద్రియుడైన మునీశ్వరుడు కదా అని కేవలం భక్తితో మాత్రమే పరిచర్యలు చేశారు. అరణీ గర్భ సంభూతుడైన ఆ శుకుడి మనస్సు ఎలా ఉంది? నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. వారి పట్ల మాతృభావన చేశాడు. వాళ్ళందరూ సేవలు చేస్తుంటే తన తల్లి చేస్తున్నట్టు భావించాడు. వాళ్ళలో కొంతమంది నిలువరించుకోలేక కామ వికారాలను ప్రదర్శించిన శుకుడిలో ఏమాత్రం కదలిక లేదు. అలా అని హర్షించడం లేదు, వాళ్ళని కసురుకోవడం, దర్శించడం కూడా చేయలేదు. ఆత్మా రామో జిత క్రోధో న హృష్యతి న తప్యతి పశ్యంతాసాం వికారంస్తు స్వస్థయేవ సతస్థివాం. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోభితం. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలకు అనువైన అరమరికలన్నీ దానికి ఉన్నాయి. శుకుడు శుచిగా జాగరూకుడై దర్భలు చేతో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించాడు. ఓ జాము సేపు ధ్యానం చేసుకున్నాడు. తర్వాత 2 జాములు హాయిగా నిద్రపోయాడు. 4వ జాములో లేచి కొంచెం సేపు మళ్ళా ధ్యానం చేసి తర్వాత స్నానం చేసి ప్రాతః సంధ్యను అర్చించి సమాహిత చిత్తంతో మళ్ళా ధ్యానంలోకి జారిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుణ్ణి దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చారు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించారు. ఉభయ కుశలోపరి అయింది, ప్రసంగోపరి అయింది. అప్పుడు సుఖ జనక సంవాదం. శుకుడు జనకుడు మాట్లాడడం మొదలెట్టారు. జనక మహారాజు అన్నారు, సుఖ మహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచేయడం ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది. కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని అనుకుంటున్నాను. అది నా ఆశ. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు అన్నాడు జనక మహారాజు. సుఖ మహర్షి చెప్పాడు, మహారాజా, నా తండ్రి వ్యాస భగవానుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. ఆశ్రమాల్లోకెల్లా అదే ఉత్తమోత్తమైన ఆశ్రమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాట అయినా అంగీకరించలేకపోతున్నాను. అది బంధనం అంటాను నేను, కాదంటాడు ఆయన. ఇద్దరం వాదించుకున్నాం. ఆ సందర్భంలో మీ ప్రస్తావన వచ్చింది. మా తండ్రి గారు అన్నారు, మిథిలా నగరంలో జనకుడు అనే మహారాజు ఉన్నాడు. ఆయన జీవన్ముక్తుడు, విదేహ రాజ్యాన్ని అకంటకంగా పరిపాలిస్తున్నాడు. ఆయన మాయాపాసాల్లో చిక్కుకోలేదు, రాజ్యపాలన బంధనం అనుకోలేదు. నువ్వేమిటో మరి గృహస్థాశ్రమానికి భయపడుతున్నావు? ఒకసారి వెళ్ళి ఆ భూపాలుని చూసిరా, నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాల్సమ్మా, లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట, మహారాజా, నేను మీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చండి. నేను మోక్షకామిని. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా, లేకపోతే జ్ఞానమే మోక్ష కారణమా? జనక మహారాజు శుకుడు అడిగిన ప్రశ్నకి ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు. ఓ వ్యాస తనయ, విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏంటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి గురు సన్నిధిలో వేద అధ్యయనం చెయ్యాలి. వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాంగ్మయంతో శుచిగా సంతోషంగా జీవన యాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు, దుష్కర్మలు చేయకూడదు. కొడుకును మనవణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి. అంటే కొడుకు పుట్టిన తర్వాత వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చేసుకోవాలి. అంతఃశత్రువులను 6 జయించాలి. భార్యను కొడుకుకు అప్పగించాలి.
భార్య కొడుకు బాధ్యత. అన్ని అగ్నులను తనలో ఆత్మలో ఆరోపించుకొని శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురీ ఆశ్రమంలో 4వది అయిన సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం ఉంది, మరెవరికి లేదు, మరో మార్గం లేదు. ఇది వేదవాక్యం, దీనికి తిరుగులేదు అని జనక మహారాజ్ చెప్పారు. పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే వసేత్ తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాం పుత్రే వివేశచ. ఓ సుఖ మహర్షి, మానవుడికి 48 సంస్కారాలని చెప్తోంది వేదం. అందులో 40 సంస్కారాలు గృహస్థుడికే, శమధమాదులు 8 మాత్రమే సన్యాసికి. ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలి అని శిష్యుల అనుశాసనం ఇక్కడ సుఖ మహర్షి కల్పించుకున్నాడు. జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్య భావం వెల్లివిరిస్తే, స్థిరపడితే అప్పుడు కూడా మొదటి 3 ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు సుఖ మహర్షి. అప్పుడు జనక మహారాజు అన్నారు, గురుపుత్ర, ఇంద్రియాలు చాలా బలిష్టమైనవి. అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితిని చేరుకొని అపరిణతులను అవి మరీ ఆట పట్టేస్తాయి, రకరకాల వికారాలను పుట్టిస్తాయి. భగవద్గీతలో పరమాత్మ కూడా ఇదే చెప్తారు. ఇంద్రియాణి బలిష్టాని నని యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాస్థాననేకశ. అవి కలిగించే వికారాలు ఎలాంటివంటే భోజనేశ్చ, మంచి భోజనం కావాలనే కోరికని, సుఖేశ్చ, శయ్యేశ్చ, పుత్రేచ్ఛ వంటివి. భోజనేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ. భోజనం కావాలనిపిస్తుంది, సుఖం కావాలనిపిస్తుంది, మంచి పడక ఉండాలనిపిస్తుంది, పిల్లలు పుట్టాలనిపిస్తుంది. యతీశ్వరుడికి ఇవన్నీ కలిగితే తీరేది ఎట్లాగా? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి, అంతరంగంలో అలజడి. అది అసలు చెలరేగదు. కూడదన్నా అణిగిపోవాలన్నా క్రమంగా వదిలించుకోవడం ఒకటే మార్గం. పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు, నేల మీద పడుకున్న వాడికి వెంగలేదు కదా. సన్యసించి భ్రష్టుడైతే అతనికి ఇంకా వేరే దారి లేదు, దిక్కు లేదు అని జనక మహారాజు అంటున్నారు. ఊర్ధ్వం సుప్త పతత్యేవ న శయ్యాన పతత్యథ పరివ్రజ్య పరిభ్రష్టో న మార్గం లభతే పునః. పిపీలకు చూడు, చెట్టు మొదల నుంచి పాకుతూ పైకి వెళ్తుంది. అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలితాన్ని అందుకుంటుంది. అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారో అన్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెడుతుంది, అలసిపోతుంది. మనస్సు గట్టి పిండం, బహుగట్టి పిండం. తగినంత అభ్యాసం లేని వాళ్ళకి, అకృతాత్ములకు అది బొత్తిగా అజేయం, దాన్ని జయించడం కష్టం. అందుకని ఆశ్రమానుక్రమంలో ముందర బ్రహ్మచర్యాశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమాల్లో మనస్సును జయించడానికి వీలవుతుంది. మనస్తు ప్రబలం కామం అజేయమకృతాత్మభి అతః క్రమేణ జేతవ్య మాశ్రమానుక్రమేణ చ. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి, శాంతుడు, ఆత్మజ్ఞానం కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు, నష్టాలకు కుంగడు. రెండిట సమదృష్టితో ఉండగలుగుతాడు. వేద విహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథా లాభ సంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు. నన్ను చూడు, రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తుడిని కాగలిగాను కదా. యథేచ్ఛగా సంచరిస్తున్నాను, కానీ నాకేం అవడం లేదు. వివిధ భోగాలను అనుభవిస్తున్నాను, అనేక కార్యాలను చేస్తున్నాను, అయినప్పటికీ ముక్తుడిని కాగలుగుతున్నాను. అలాగే నువ్వు అవ్వాలి, కాగలవు, ప్రయత్నించు అన్నారు జనక మహారాజు. ఇంకా చెప్తున్నారు, విప్రకుమార, ఇంకో రహస్యం విను. కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు, కానీ కనపడిన దాన్ని ఎలా బంధిస్తావు? పంచభూతాలు, వాటి గుణాలు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేవి, వాటిని జయించవచ్చు, బంధించవచ్చు. కానీ ఆత్మ ఏనాడు ఎవరికి ప్రత్యక్ష విషయం కాదు, అనుమానగమ్యం, నిరంజనము, నిర్వికారం. అలాంటి ఆత్మను బంధించడం ఎలాగా? బధ్యతే ఖలు యదృశ్య మదృశ్యం బధ్యతే కుతః దృశ్యాని పంచభూతాని గుణాస్తేషాం తథా పునః
ఆత్మాగమ్యోనుమానేన న ప్రత్యక్షణ కదాచన స కథం బధ్యతే బ్రహ్మన్ నిర్వికారో నిరంజన. సుఖ దుఃఖాలకు మనస్సే ముఖ్య కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలంగా లేకపోతే, దోష రహితం కాకపోతే ఎన్ని పుణ్య నదీ తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం. భ్రమన్ సర్వ తీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. న దేహో నచ జీవాత్మ నేంద్రియాణి పరంతప మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. అందుకనే మనస్సే అన్నిటికీ మూలం. మానవుల బంధ మోక్షాలకు దేహము, ఇంద్రియాలు, జీవాత్మ ఇవేవి కారణాలు కాదు. కేవలం మనస్సు ఒక్కటే కారణం. పరిశుద్ధమైన ఆత్మ ఎప్పుడు విముక్తమే, అది బంధించబడదు, బంధనము కాదు. బంధ మోక్షాలు మనస్సు సంస్థితాలు. మనస్సు శాంతిస్తే అన్ని ఉపశమిస్తాయి, అంతా ప్రశాంతే. శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు ఈ భేదాలు మనఃకల్పితాలు. కనిపించని ఏకాత్మక ఇటువంటి భేదాలు అసంభవాలు. ఓ ఋషితనయ, జనక మహారాజ్ అంటున్నారు, జీవుడు ఎప్పుడు బ్రహ్మమే, లోపల ఉన్న జీవాత్మ ఎప్పుడు పరబ్రహ్మే. అది ఏకైకం, సందేహం లేదు. కానీ లోకంలో అనేకత్వం కనిపిస్తుంది, భిన్నత్వం కనిపిస్తుంది. అది అవిద్య కల్పితం. భిన్నత్వం కల్పించింది అంటే అది అజ్ఞానమే. విద్యతో దాన్ని అవిద్య కాబట్టి విద్యతో అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించుకోవాలి. ఆలోచన పరులు నిరంతరం జాగరూకులై విద్య అవిద్య ఈ రెంటికి తేడా అని తెలుసుకుంటూ ఉండాలి. ఎండ లేనిదే నీడ సుఖం తెలియనట్టు ఈ అవిద్య లేకపోతే విద్య అనేది అవగతం కాదు. వినా తపహిచ్ఛాయాయ జ్ఞాయతే చ కథం సుఖం అవిద్యయా వినా తద్వత్ కథం విద్యాంచ వేత్తినై. గుణాలు గుణాల్లోనే ఉంటాయి, ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లోనే ప్రవర్తిస్తాయి. కాబట్టి అక్కడ ఆత్మకి ఏ దోషము లేదు. ఇంతకీ ఓ వ్యాసపుత్రుడా, వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద, ఈ కట్టుబాటు అంతా కూడా ధర్మ పరిరక్షణ కోసమే కదా. లేకపోతే బౌద్ధుల్లాగా ధర్మ వినాశనం మనకు తప్పదు. ధర్మనాశనం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి. అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళలా శుభప్రదం అన్నారు జనక మహారాజు. ఆ జనక మహారాజు చెప్తున్నదంతా ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు సుఖ మహర్షి. ఆ చివరి మాట ఎందుకో రుచించలేదు. దాంతో ప్రశ్నించాడు, మహారాజా, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను, ఒక సందేహం ఉండిపోయింది. వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బహుళాలు కదా, అట్లాంటప్పుడు వేద ధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది? ఉదాహరణకి సురాపానం, పశుహింస, మాంసభక్షణం ఇలాంటివన్నీ అధర్మాలు కదా. సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో, యజ్ఞాలలో సురాపానం చెప్పింది వేదం. అలాగే ద్యూత క్రీడ, దూర్దం ఆడడం, ఇలాంటి దోషాలున్న వ్రతాలు కూడా చాలా ఉన్నాయి. వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబింద మహారాజ్ కథ తెలిసిందే కదా. ఆ యజ్ఞాల్లో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్య పర్వతం అంత గొట్టయ్యాయిట. రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మణ్వతి అనే నది ఏర్పడిందిట. అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాట. ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది. ఇలాంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరడం లేదు. పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు, అది దొరక్కపోతే దుఃఖిస్తాడు. మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? మహారాజా, ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు, దయచేసి వివరించండి అన్నాడు సుఖ మహర్షి. జనక మహారాజ్ చెప్పడం ప్రారంభించారు. ఓ విప్రోత్తమా, యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు, అది అహింస. ఇదిలాగా? ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే పొగొస్తుంది, వేయకపోతే ఇంకేమి ఉండదు. అలాగే ఇది విరాగికి ఇది అహింస, అనురక్తుడికి రాగికి ఇది హింస. రాగం లేకుండా అంటే కర్తృత్వ భావన లేకుండా, నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా, కేవలం ఇది నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనే సర్వకర్మ ఫల త్యాగం చేసే ఏ వ్యక్తి అయినా, ఏ పనైనా సరే
అది అకృతం అంటారు, అది అకర్మ. అందుకని వేదవేత్తలు భగవద్గీతలో కూడా చెప్తారు, సర్వకర్మ పరిత్యాగం చేసిన పని ఏదైనా సరే అది అకర్మ, అకృతం అంటారు. ఆత్మను జయించిన ముముక్షుల దృష్టిలో ఇది అహింస, గృహస్థులకోమో ఇది హింసలాగా కనిపిస్తుంది అని చెప్తే జనక మహారాజు ముగిస్తే శుకుడు అనుకున్నాడు, అవునా నిజమా కాబోలోమో అనుకున్నాడు. అక్కడితో హింసలు గొడవ వదిలేస్తాడు. మరి కొన్ని మౌలికమైన సందేహాలు శుకుడుకున్నాయి, అవి అడిగాడు. రాజోత్తమ, మాయావృత్తుడై మాయా మధ్యలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగి ఎలా అవుతాడు? ఇదంతా కూడా ఈ చుట్టూ ఉన్న సంసారం అంతా మాయ. ఈ మాయలో ఉండిపోయిన వాడు విరాగి అవడానికి అసలు అవకాశం ఎక్కడుంది? శాస్త్ర జ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతోంది. మరి నరుడు ముక్తుడు అయ్యేది ఎలాగా? అంతర్గతమైన చీకటి తమస్సు పోగొట్టడానికి శాస్త్ర బోధకుడు బోధనం సరిపోతాడు అనుకోను. వెలిగించకుండా దీపం, దీపం అన్నంత మాత్రం దీపం అంటే చీకటి పోతుందా? వెలిగించాలి కదా. శాస్త్రజ్ఞానం అనేది ఆచరణలోకి రావాలి. మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్టు లెక్క. శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రం సరిపోదు కదా, జ్ఞానం అమల్లోకి రావాలి, జీవితంలోకి అన్వయించుకోవాలి. అప్పుడే కదా ఈ మోహం పోయేది. అంతర్గతం తమచ్చేత్తున్ శాస్త్రోద్బీధీహీన క్షమః యథా ననశ్యతి తమః కృతయా దీపవార్తయా. మహారాజా, ఇంకో సంగతి, ఏ ప్రాణికి హాని చేయకూడదు, ద్రోహ బుద్ధి ఉండకూడదు. ఎప్పుడు పండితులు చెప్పేది ఇదే కదా. గృహస్థుకి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం. నువ్వు విత్తేషణ, రాజ్య సుఖేషణ, సంగ్రామ జయేషణ అంటే విత్తం ధనం కావాలనే ఆశ, వాంఛ, కోరిక, రాజ్యం కావాలనే కోరిక, సుఖం కావాలనే కోరిక, సంగ్రామంలో జయం కావాలనే కోరిక, ఇవన్నీ రాజుగా నీకు ఉన్నాయి కదా. మరి నువ్వు జీవన్ముక్తుడు ఎలా అవుతావు? దొంగల్ని దొంగల్లాగా చూస్తున్నావు, సాధువుల్ని సాధువుల్లాగా చూస్తున్నావు, స్వపర భేదాలు నీకున్నాయి. విదేహుడివి ఎలా అవుతావు? పులుపు, చేదు, కారం, ఉప్పు ఈ రుచులన్నీ ఎరుగు. దాంతో నచ్చినవి ఆస్వాదిస్తోంది నీ చిత్తం, నచ్చనివి అశుభాలన్నీ కూడా రుచించనివి ఆస్వాదించలేకపోతోంది. కాలోచితంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి. మరి తురి ఆశ్రమంలో అంటే సన్యాసం, జీవన్ముక్తి ఉన్నాను నేను అని అంటే ఎలాగా? అది ఎలా నమ్మాలి? రథ, గజ, అశ్వ, పదాతి దళాలు నీ వశంలో ఉంటాయి. వీటన్నిటికీ నేనే ప్రభువును, అధిపతిని అని అనుకుంటూ ఉంటావా, ఉండవా? రుచికరమైంది నచ్చింది తింటున్నావు కదా, ఆనందిస్తున్నావు కదా. ఇంకా నాకు వీటన్నిటి మీద కోరిక లేదు అనే విమనస్కత్వం ఎక్కడ ఉంది నీకు? పూలదండ, నాగుబాముల పట్ల సమదృష్టి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎక్కడుంటారు? అలా ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఎక్కడుంటారు? ఓ రాజా, మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలాగా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వ బుద్ధి కలిగి సర్వ ప్రాణికోటికి హితం చేస్తున్నట్లయితే అతడు కదా విముక్తుడు అంటేను అని అడిగాడు. విముక్తస్తు భవేద్రాజన్ సమలోష్టాశ్మకాంచన ఏకాత్మ బుద్ధి సర్వత్ర హితకృత్ సర్వజంతుషు. ఓ మహారాజా, నిజం చెప్తున్నాను, నా మనస్సు ఇప్పుడు ఇంటి గుమ్మాల వైపు వెళ్ళడం లేదు. నాకు అత్యంత విరాగిని, ఏకాకిగా సంచరించాలనుంది. కందమూల ఫలాలు తింటూ నిస్సంగంగా, నిర్మమంగా, శాంతంగా, ఒక అడవి జంతువులాగా నిర్ద్వంద్వున్నాయి అంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండి సుఖానికి దుఃఖాన్ని సమానంగా చూసుకుంటూ కాలం గడపాలనుంది. విరాగిని, గుణాతీతుణ్ణి, నాకు ఇల్లెందుకు, ఇల్లాలెందుకు, డబ్బెందుకు? మరి నువ్వేమో మహారాజా, నువ్వు రాగ సుమాకులుడివి. నీ వైరాగ్యం వట్టి నటన, దంభం. సుఖమహర్షి జనక మహారాజుతో అంటున్నాడు, కాసేపు ఏమో శత్రు చింతన ఉంటుంది, కాసేపు కోశాన్ని చూసుకుంటావు ధన చింతన ఉంటుంది, కొంచెంసేపు సైన్య చింతన ఉంటుంది. ఇంకా నీకు నిశ్చింత ఎక్కడుంది? నీ వంశీయులకు విదేహులు అనే పెద్ద పేరు పెట్టారు, అది మోసం, అసత్యం. మితాహారులైన వైఖానస మునులు కూడా అసత్యం అని తెలిసి సంసారాల్లో పడిపోతున్నారు, మోహులవుతున్నారు. ఇంకా మీరంటే ఎంత? మిమ్మల్ని విదేహులు అనడం మూర్ఖుడిని విద్యాధరుడు అండం లాంటిది, పుట్టుగుడ్డిని దివాకరుడు అండం, దరిద్రుడిని లక్ష్మీధరుడు అండం. పేరుకే విదేహులు, కర్మాచరణ కాదు అంటున్నారు సుఖమహర్షి. విద్యాధరో యథా మూర్ఖో
జన్మాంధస్తు దివాకర లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాన్ నిరర్ధకం. వాళ్ళలాగా మిమ్మల్ని కూడా విదేహులు అంటున్నారు అని సుఖ మహర్షి అంటున్నారు. అసలు కథ చెప్పనా జనక మహారాజా? సుఖ మహర్షి చెప్తున్నాడు, మీ వంశానికి మూల పురుషుడు నిమి చక్రవర్తి. ఒకసారి యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుడిని ఆహ్వానించాడు. వశిష్ఠుడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు, అది పూర్తి చేయించి వస్తాను, వచ్చి వెంటనే నీ యజ్ఞం చేస్తాను అని అన్నాడు. ఈ లోపల నువ్వన్నీ సంభారాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళైనా వశిష్ఠుడు రాలేదు. రాకపోతే నిమి చక్రవర్తి ఏం చేశాడంటే మరొకళ్ళని ఆధ్వర్యుడిగా యజ్ఞం చేసేవాడిగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమిని నీ దేహం పతనమైపోగాక అని చెప్పించాడు. నిమి అలాగే మారు శాపం ఇచ్చాడు, వశిష్ఠుడు శరీరం పడిపోగాక అని. ఇద్దరు అన్యోన్య శాపాలతో శరీరాలు వదిలేశారు. ఇద్దరు పడిపోయారట. అప్పటి నుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతది విరక్తులైనందువల్ల మాత్రం కాదు. అది సరే, విదేహుడు గురువుని శపించడం ఏంటి? ఇదంతా వినోదంలా అనిపిస్తోంది నాకు. రాజా నువ్వేమంటావు చెప్పు అన్నాడు. సుఖ మహర్షి కొంచెం గట్టిగా మాట్లాడాడు, ఘాటుగా మాట్లాడాడు. అయితే జనక మహారాజు ఆయన జితేంద్రుడు, జీవన్ముక్తుడు కదా, నిండుకొండ. ఆయన తొణకలేదు, కోపం తెచ్చుకోలేదు. జనక మహారాజు వివరణ ఇచ్చాడు. విప్రేంద్ర, ఓ బ్రాహ్మణ కుమారా, నువ్వు అన్నది నిజమే. ఓ సుఖ మహర్షి, అసత్యం ఏమీ లేదు. బహుశా అలాగే జరిగి ఉంటుంది అని నా అభిప్రాయం కూడా. సరే, దానికేమి, వంశ చరిత్ర కాసేపు పక్కనుంచుదాం. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమ పూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. అక్కడ వెళ్తావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది. మరి ఏర్పడదా? సంసారాన్ని వదిలేస్తావు, కానీ అడవిలో ఉన్న మృగాలన్నీ నీ చుట్టూ చేరుతాయి. సృష్టి అంతా ప్రాణికోటిమయమే కదా. మరి నీకు నిస్సంగత్వం ఎలా సాధ్యపడుతుంది? ప్రాణులు లేని చోట నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఆహారం కోసం, అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా. మరి నిశ్చింతుడు ఎలా అవుతావు? వనాల్లో దండాదినాల చింత ఎటు తప్పదు. అలాగే ఆలోచించకపోయినా నాకు నీకు ఎలా అయితే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటే ఇవన్నీ తప్పవో, నాకు రాజ్య చింత కూడా తప్పదు. మోక్షానికి ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూర దేశాలకు వెళ్దాం అనుకుంటున్నావు. కానీ నాకు అలాంటి వికల్ప సందేహం, ప్రతిబంధాలు వస్తాయేమో అనే నాకేం లేదు. అందుకని నేను ఎప్పుడు నిర్వికల్పుణ్ణి, సర్వథా నిర్వికల్పుణ్ణి. హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను, నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడూ సుఖమే, నీకెప్పుడు దుఃఖమే. బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక అంచేత ముందర ఆ శంకను వదిలించుకో. నువ్వు బద్ధుడు కాదు అని అనుకో, అప్పుడు సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తత్వం అంటే. అలాగే ఈ ధనము, ఈ గృహము, ఈ రాజ్యము ఇవేవి నావి కావు అనే భావనలోనే నేను ఉంటాను అన్నారు జనక మహారాజు. దేహోయం మమ బంధోయం న మమేతి చ ముక్తత తథా ధనం గృహం రాజ్యం న మమేతి నిశ్చయ. ఇవేవి నావి కావు అనే భావన ఉన్నప్పుడు నేను బంధుణ్ణి ఎలా అవుతాను అన్నారు జనక మహారాజు. జనక మహారాజు ముగించారు అని సూత మహర్షి చెప్తున్నారు. సౌనకాది మహాములారా, అప్పటికి సుఖ మహర్షికి సంతృప్తి కలిగింది. సరే, వీడ్కోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమానికి చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకుని చూసి వ్యాస భగవానుడు చాలా సంతోషించాడు. కౌగులించుకొని శిరస్సు మూర్కొని, ఆ రోజుల్లో శిరస్సు మూర్కొని అంటారంటే పిల్లల్ని ఆశీర్వదించడానికి తల మీద పెద్దవాళ్ళు వాసన చూసేవాళ్ళు. మూర్కొని స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వేద విధుడు, సర్వశాస్త్ర పారంగతుడు అయిన సుఖుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యం ఏలుతున్న జనకుడు ఎంతో సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక సుఖుడికి పరనివృత్తి కలిగింది. యోగ మార్గం ఆశ్రయించాడు. కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, కూతురు కలిగారు. కృష్ణ, గౌరప్రభ, భూరి, దేవశ్రుతులు కొడుకులు. కూతురు పేరు కీర్తి. ఆమెను విభ్రాజుడి కొడుకు అణుహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు
బ్రహ్మదత్తుడు అనే పుత్రుడు కూడా జన్మించాడు. అతడు పృథ్వీ పాలకుడు అయ్యాడు. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకు రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించాడు. సుఖ మహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగదెంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరాన్ముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు యోగ బలంతో ఆ గిరి శిఖరం పైనుంచి పైకి ఎగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలాగా వెలుగొందాడు. శరీరం గిరి శిఖరం మీద రాలి పడిపోయింది. ఉత్పపాత గిరే శృంగాత్ సిద్ధించ పరమాంగత ఆకాశగో మహాతేజ విరరాజయథా రవి. వ్యాస భగవానుడికి ఈ విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా కొడుకా అని విలపిస్తూ ఆ కైలాసగిరి శిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు. అలసిపోయాడు. అతని శోకాలాపాలకు కొండ గుహలు ప్రతిధ్వనించాయి. ఇప్పటికీ కూడా అక్కడ ప్రతిధ్వనులు వినబడుతుంటాయట. పుత్రా పుత్రా అని విలపిస్తున్న వ్యాసుని చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్చాడు. వ్యాస, ఏమిటి వెర్రి, దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి, అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడి కోసం విలపించకూడదు, తప్పు. పైగా నీకు శోకరహిత స్థితి తెలుసు కదా, నువ్వు శోకించడం ఏంటి? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా? నువ్వు అసలు ఊరుకో ఊరుకో అన్నాడు పరమేశ్వరుడు. శివుడి ప్రమోదం పనిచేయలేదు. మహాదేవ జగత్పతి, ఏం చేయను? నా దుఃఖం ఉపశమించడం లేదు. కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాస భగవానుడు. శివుడికి మరింత దయ కలిగింది. సరే సత్యవతి పుత్ర, నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు, శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెంది ఏడు పాపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏం చేశాడు అని సౌనకాది మహర్షులు అడిగారు. అది తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.